అందరికీ నమస్కారం. మాఘపురాణం 4వ అధ్యాయం. మాఘపురాణం 4వ అధ్యాయంలో సుమిత్రుని కథ, ఒక రాజు, అతని భార్య సుమిత్ర, వారి పిల్లల గురించి చెబుతుంది. రాజు చాలా ధర్మవంతుడు, సుమిత్ర చాలా పతివ్రత. ఒకరోజు రాజు యుద్ధానికి వెళ్ళి రాక్షసులతో పోరాడుతూ మరణిస్తాడు. రాణి సుమిత్ర తన పిల్లలతో కలిసి రాజ్యాన్ని పాలిస్తుంది. రాక్షసులు రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినప్పుడు రాణి సుమిత్ర తన పిల్లలతో పాటు అడవికి పారిపోతుంది. అడవిలో వారు ఒక ముని ఆశ్రమాన్ని కనుగొని అక్కడ ఆశ్రయం పొందుతారు. ముని వారికి సహాయం చేసి రాక్షసుల నుండి రాజ్యాన్ని తిరిగి పొందడానికి వారికి శిక్షణ ఇస్తాడు. చివరికి రాణి సుమిత్ర పిల్లలు రాక్షసులను ఓడించి రాజ్యాన్ని తిరిగి పొందుతారు. ఈ కథ ధర్మం ఎల్లప్పుడూ అధర్మంపై గెలుస్తుందని, ధైర్యం పట్టుదలతో ఎలాంటి కష్టాలనైనా అధిగమించవచ్చునని నేర్పుతుంది. సుమిత్రుని కథ. పార్వతీదేవియు శివుని మాటలను విని, స్వామి, మరి గురు కన్యా సంగమము చేసిన ఆ సుమిత్రుడు సుదేవుని శిష్యుడు అతడేమయ్యనో వారి వృత్తాంతము నెరుగుగోరుచున్నాను, దయయుంచి దానిని వివరింపుడని కోరగా శివుడిట్లు పలికెను. పార్వతి, సరి అయిన ప్రశ్న అడిగితివి, వినుము. సుదేవుని శిష్యుడును తాను చేసిన గురుపుత్రిక సంగమమునకు పశ్చాత్తాపపడెను. చనిపోదునని గురుపుత్రిక బెదిరించుటచే భయపడి ఆమెతో వ్యభిచరింతినని అతడు బాధపడుచుండెను. తుదకు తనలోని బాధను భరింపలేక గురువు వద్దకు వచ్చి నమస్కరించి ఇట్లు పలికెను. గురువర్యా, పూర్వము నేను మీ వద్ద చదువుచున్నప్పుడు ఒకనాడు సమిదలు మున్నగు వాటికై అడవికి మీ ఆజ్ఞచే పోతిని. మీ కుమార్తెయు బంతితో నాడుకొనుచు నాతో మీరు చూచుచుండగానే అడవికి వచ్చింది. అచట నిర్జనమైన ఏకాంత మనోహర ప్రదేశమున నన్ను తన కోరిక తీర్చవలసినదిగా బలవంత పెట్టినది. నేనందుకు అంగీకరింపలేదు. అప్పుడామె, ఓయి, నీవు నా మాట విని నన్ను కూడనిచో నేనిచట నా ప్రాణములను విడిచెదను అనగా బలవంతముగా ఆత్మహత్య చేసుకుందును. నేను లేకుండా నీవింటికి పోయినచో నా తండ్రి నా కుమార్తె ఎక్కడని అడిగినా నీవేమని చెప్పగలవు? నీ గురువైన నా తండ్రి నా యందలి ప్రేమచే నిన్ను తప్పక శపించును. మూర్ఖుడా, ఇప్పటికైనను నన్ను పొంది సుఖించుము. నన్ను వేగముగా కౌగిలించుకొనుము. రమ్ము, నా కోరికను తీర్చుమని అనేక విధములుగా నిర్బంధించినది. నేనును మీ శాపమునకు భయపడి ఆ అరణ్యమున నీ పుత్రికతో రమించి ఆమె కోరికను తీర్చితిని. తరువాత ఈ విషయమును మీకు చెప్పుటకు భయపడితిని. మీ కుమార్తె చేసిన ద్రోహము వలన నేను పాపమును పొందితిని. దయయుంచి క్షమించి నా పాపమునకు ప్రాయశ్చిత్తమును బోధింపుడని ప్రార్థించెను. సుమిత్రుని మాటలను విని సుదేవుడు కొంతసేపు విచారించి ఇట్లు పలికెను. ఓయి, నీవు ఇతరుల ఒత్తిడికి లోనై చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తము నడుగుచున్నావు. వినుము. అన్ని నదులలో మిక్కిలి ఉత్తమ నది అయిన గంగా తీరమునకు పోయి 12 సంవత్సరముల పాటు తపము ఆచరింపుము. అదియే నీకు తగిన ప్రాయశ్చిత్తమని పలికెను. శిష్యుడైన సుమిత్రుడు గురువు చెప్పిన ఉపదేశమును పాటించి గంగానది తీరమునకు ప్రయాణమయ్యెను. అతడు తన ప్రయాణములో ఒకచోట ఒక దివ్యమైన ఆశ్రమను చూసెను. ప్రయాణము చేయవలసిన అతడు అచట విశ్రమించదలచెను. అచటి వారందరూ శిష్యులు, మిత్రులు, కుటుంబ సభ్యులు మున్నగు వారితో మాఘస్నానము చేసి శ్రీహరిని ఆ సరస్సు తీరమున పూజించి మాఘ పురాణమును వినుచుండిరి. సుమిత్రుడను వారికి నమస్కరించి, మీరు చేయు వ్రతమెట్టిది? దయయుంచి వివరింపుడని ప్రార్థించెను. ఈ వ్రతమునకు ఫలమేమి? దీనిని చేసినచో నే లోకము కలుగును. మీరు పూజించినది ఏ దైవమును దయయుంచి చెప్పుడని అడిగెను. వారు సుమిత్రుడడిగిన ప్రార్థన విని తమలో నొకడైన సత్యవ్రతుడను వానిని విషయము వివరింపమని నియమించిరి. సత్యవ్రతుడు సుమిత్రునితో ఇట్లు పలికెను. ఓయి, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశిలో నుండగా మాఘమాసమున ప్రాతకాలమున నది సరస్సు మున్నగు వానియందు స్నానము చేసినవాడు శ్రీహరికి ఇష్టుడగును. ఇట్లు మాఘమున ప్రాతకాల స్నానము చేసి తీరమున శ్రీహరిని అర్చించి శ్రీహరి మహిమను వివరించు పురాణమును వినుచు మాఘమాస అంతటా గడుపుట పుణ్యప్రదమైన వ్రతము. మాఘస్నానము మానినవాడు, సత్య శౌచములను విడిచినవాడు, పరులను నిందించువాడు, బ్రహ్మహత్య చేసిన వానితో సమానులు. అబద్ధపు సాక్ష్యమును చెప్పినవాడు, దురాచారుడు, స్త్రీ సాంగత్య లోలుడు, మాఘమాస స్నానము మానినవాడు, బ్రహ్మహత్య చేసిన వానితో సమానులేయగుదురు. తోటలను కూల్చినవాడు, కన్యలను అశ్వములను అమ్మినవాడు, చెరువుగట్టును తెగకొట్టినవాడు, పరస్త్రీ సాంగత్యము కలవాడు, దేవద్రవ్యము నపహరించువాడు,
తానిచ్చిన దానినే దొంగిలించువాడు, మద్యపాన లోలుడు, ఆడిన మాటను తప్పినవాడు, పెద్దలను, దేవతలను, బ్రాహ్మణులను ద్వేషించువాడు, దేవునికి నివేదన చేయని అన్నమును తినువాడు, పితృశేషాన్న భోజనుడు, సోదరుని భార్యతో రమించువాడు, అసత్య భాషణుడు, భుజించుచు అపవిత్రుల మాటలను వినువాడు, పురాణ శ్రవణమును, వివాహాది శుభకార్యములను పాడు చేయువాడు, తల్లిదండ్రులను ద్వేషించువాడు, వీరందరూ పాపాత్ములే. మేము చేయుచున్న ఈ మాఘమాస వ్రతమును పాటించినచో ఈ పాపుల బుద్ధులు మారి పరిశుద్ధులై పుణ్యముల నొందుదురు. మాఘస్నానము చేసి తీరమున తులసీ దళములతో మాధవును అర్చించిన వాని పుణ్యం అమితమైనది. వ్రతాంతమున చేయు అన్నదానము శుభఫలప్రదము. ఈ వ్రతమాచరించిన వానికి పునర్జన్మ యుండదు అని సత్యవ్రతుడు మాఘస్నాన వ్రత ఫలమును పెక్కు విధములుగా వివరించెను. సుమిత్రుడును వారికి తాను చేసిన పాపమును, గురువు చెప్పిన ప్రాయశ్చిత్తమును వివరించెను. అప్పుడు వారు మాఘస్నానమును 3 దినములు చేసిన సర్వ పాపములు నశించును. కావున ఈ మాసమున ఇంకను 3 దినములు మిగిలి ఉన్నది. ఈ 3 దినములను మాఘస్నానమాచరించి ప్రాయశ్చిత్తముగా గంగా తీరమున తపము చేయుమని సుమిత్రునకు హితము పలికిరి. సుమిత్రుడును వారి మాట ప్రకారము మాఘమాసము చివరిలో మిగిలిన 3 దినములను మాఘస్నానమును చేసి గంగా తీరమునకు పోయి ప్రాయశ్చిత తపము నారంభించెను. నిశ్చలమైన అతని తపము తీవ్రమై వర్ణింపరాని తీరులో నుండెను. ఈ విధముగా 12 సంవత్సరములు గడిచినవి. అయినను మానక అతడిట్లు తపమాచరించుచు చక్రపాణియగు శ్రీహరి కృపా విశేషము నొంది అనుగ్రహీతుడై మాఘస్నాన ప్రభావముచే గంగా తీర తపశ్చర్యచే కేవల ప్రాయశ్చిత్తమునే గాక మోక్షమును కూడా పొందెను. పార్వతీ నీవడిగిన సుదేవ శిష్యుడగు సుమిత్రుని వృత్తాంతమును పూర్తిగా చెప్పితిని. సుమిత్రుని పాప వినాశనమును పుణ్యప్రాప్తిని వివరించు ఈ కథను మాఘస్నానము చేసినవాడు శ్రీహరి పూజానంతరము ఒకసారి చదివినను వైకుంఠమును చేరును. వాని పితృదేవతలను తమ పాపములను పోగొట్టుకుని వైకుంఠము నొందుదురు. ఛందో విహీనమైన మంత్రము, ఓంకారము లేని తపస్సు, మాఘస్నాన పూజాదులు లేని ధర్మాచరణ వ్యర్థములు అని శివుడు పార్వతికి వివరించెను. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.